ఈ ప్రపంచంలో ధనవంతులందరూ ఇంకా ధనవంతులవుతారు. ఒక పేదవాడు మాత్రం ఎంత కష్టపడ్డా పేదవాడిగానే ఉంటాడు. రిచ్ పీపుల్స్కి పూర్ మైండ్ సెట్ ఉంటుంది, అలాగే పూర్ పీపుల్స్కి రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. పూర్ మైండ్ సెట్ ఉన్న రిచ్ పీపుల్ స్లోగా పూర్ అవుతారు, అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న పూర్ పీపుల్ స్లోగా రిచ్ అవుతారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రిచ్ పర్సన్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ధనవంతులు అవ్వడానికి వాళ్ళు పాటించే ఫార్ములా ఏంటి, మనం కూడా ధనవంతులు అవ్వాలంటే ఎలా ఆలోచించాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. దే ప్రిఫర్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఎప్పుడూ కూడా టీవీ, మొబైల్స్ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏదైనా పని చేసినా, టైర్డ్ అయినా, తింటున్నా, బయట ఉన్నా కూడా ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్తో బిజీగా ఉంటారు. వీళ్ళ మైండ్ని కామ్గా ఉండనీయకుండా ఒక రకమైన ఇన్ఫర్మేషన్ కేవస్తో, ఒక గందరగోళంతో వాళ్ళ బ్రెయిన్ని ఫుల్ చేసేస్తూ ఉంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ఈ సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు. తమ ఫింగర్ టిప్స్తో ఫోన్ని కదుపుతూ తమ బ్రెయిన్ని ఒక ఎలక్ట్రానిక్ డివైస్తో తృప్తిపరుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్, సోషల్ మీడియా యాప్స్ ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు క్రియేట్ చేసినవి. ఇలాంటి కన్స్యూమర్స్ ఉన్నంత వరకు ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ వస్తూనే ఉంటాయి. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏది అకంప్లిష్ చేసినా చేయకపోయినా రిలాక్స్ అవ్వాలంటే మాత్రం వాకింగ్ చేస్తారు. వాకింగ్లోనే వీరికి ఎన్నో మంచి మంచి ఆలోచనలు వీరికి వస్తాయి. లేదా ఏదైనా స్మూతింగ్ మ్యూజిక్ వింటారు, లేదా మెడిటేషన్ చేస్తారు. ఏ యాక్టివిటీ అయినా సరే వాళ్ళకు ఉపయోగపడేది, వాళ్ళ మైండ్ని డెవలప్ చేసేదే చేస్తారు. అంతేగాని వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేది, వాళ్ళ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసేది ఏది చేయరు. సో మీరు కూడా ఎక్కువసేపు ఈ సోషల్ మీడియాలో ఉంటున్నట్లయితే ఇప్పటి నుంచి మీ మైండ్కి ఉపయోగపడే, మీ థాట్స్ని గొప్పగా మార్చే పనులు చేయండి. డిఫరెన్స్ స్లోగా మీరే చూస్తారు. దే డోంట్ వాంట్ వేకప్ అర్లీ, దే వేకప్ వెన్ ఎవర్ దే వాంట్. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వేకప్ టైం ఏమి ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారు. లేచిన వెంటనే ఫోన్ తీసుకొని స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక అరగంట అయిన తర్వాత అతి కష్టం మీద మంచంపై నుంచి బయటకు వస్తారు. అయినా ఆ ఫోన్ చేతిలోనే ఉంటుంది. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక మార్నింగ్ రొటీన్ ఉంటుంది. వాళ్ళు పొద్దున్నే లేచి చేసే పని రోజంతా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఒకే టైం టేబుల్ ఫాలో అవుతారని చెప్పలేము. కొంతమంది 5కి లేస్తారు, కొంతమంది 7కి లేస్తారు, కొంతమంది లేచి వాకింగ్ చేస్తారు, కొంతమంది జిమ్ చేస్తారు, లేదా మెడిటేషన్ చేస్తారు. కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక మార్నింగ్ రొటీన్ అయితే ఫాలో అవుతారు. వీళ్ళ రొటీన్ వీళ్ళ మైండ్కి, వీళ్ళ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకున్న న్యాచురల్ అబిలిటీస్ని ఇంకా బాగా పెంచుతుంది. సో లేచిన వెంటనే మీరేం చేస్తుంటారు? ఫోన్ తీసుకొని మీ ఫింగర్ టిప్స్తో స్క్రోల్ చేస్తూ ఉంటారా? అలా కాకుండా రోజంతా ఎనర్జెటిక్గా, షార్ప్గా ఉండాలంటే వాకింగ్ చేయడమో, జిమ్కి వెళ్ళడమో, మెడిటేషన్ చేయడమో, ఇలా ఏదైనా ఒక మార్నింగ్ రొటీన్ని ఫాలో అవ్వండి. మీ రోజును గొప్పగా మొదలెట్టండి. ద రిచ్ సెల్ వాల్యూ, ద పూర్ సెల్ టైం. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేశావని అడిగితే, ఈరోజు 8 గంటలు పనిచేశాను, 4 గంటలు నాన్ స్టాప్గా పనిచేశాను, ఇలా వాళ్ళ పనిని గంటల్లో కొలిచి మరీ చెప్తారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేశావని అడిగితే, ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, నా ప్రాజెక్ట్ 90% సబ్మిట్ చేశాను, ఈరోజు 40 పేజీల పుస్తకాలు రాశాను, ఇంకా 300 పేజీలు రాయాలి అని ఇలా చెప్తారు. ఈ రెండిటికి తేడా గమనించారా? పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టాన్ని మాత్రమే చూస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు, ఇప్పుడు చేసిన పని ఎంతవరకు ఉపయోగపడుతుందని చూస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి జాబ్ ఉంది కదా, రిటైర్మెంట్ కల్లా ఎంతో కొంత సంపాదిద్దాం అనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రం నెల సంపాదనతో సరిపెట్టుకోరు. మల్టిపుల్ స్ట్రీమ్స్ ఇన్కమ్ని జనరేట్ చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం రిచ్ మైండ్ సెట్ని అలవర్చుకోవాలంటే ఎన్ని గంటలు పని చేస్తున్నామని కాకుండా ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నాము అనే ఆలోచనతో పనిచేయండి. అప్పుడే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. దే డోంట్ కేర్ అబౌట్ దేర్ బాడీ,
పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు తమ బాడీ గురించి పెద్దగా ఏం ఆలోచించరు. ఫాస్ట్ ఫుడ్ తినడం, ఏదో ఒకటి సమయానికి తినేస్తే చాలని అనుకుంటారు. అలాగే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకు అస్సలు ఇష్టం ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఏమాత్రం అనుకోరు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు వాళ్ళ శరీరాన్ని ఒక ముఖ్యమైన టూల్గా, వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే ఒక పనిముట్టుగా చూస్తారు. వాళ్ళ మెయిన్ ప్రయారిటీ వాళ్ళ శరీరం. ఏది పడితే అది తినాలని అనుకోరు. ఏది మంచిదో అదే తినాలని అనుకుంటారు. ఎక్సర్సైజ్ అనేది వీళ్ళకు చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్ని వాళ్ళు మిస్ అవ్వరు. అందుకే మనందరం మన శరీరాన్ని మొదటి ప్రయారిటీలో పెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు చాలా ముఖ్యం అవ్వాలి. వారానికి 3 రోజులైనా ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఏదైనా ఫ్రెష్డ్ హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. దే వర్క్ బిఫోర్ ద డ్యూ. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏ పరిస్థితినైనా పీకల దాకా తెచ్చుకుంటారు. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు చదవడం, రేపు మీటింగ్ ఉందంటే ఈరోజు ప్రిపేర్ అవ్వడం. దీనివల్ల చివరి నిమిషం దాకా కూడా చాలా కంగారుగా ఉంటారు. బాస్ తిడతారేమో అని పని చేయడం అనేది ఒక రకమైన భయాన్ని పెంచేస్తుంది. దీనివల్ల వాళ్ళ బుర్ర ఫాస్ట్గా వేడివేడిగా పనిచేస్తుంది. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు మాత్రం రియాక్టివ్గా పనిచేయరు. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక పని ఉందంటే ఈ రోజు నుంచే కొంచెం కొంచెంగా చిన్నగానైనా వర్క్ని స్టార్ట్ చేస్తారు. ఒక డేట్కి వర్క్ సబ్మిట్ చేయాలంటే ముందే వర్క్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏమనుకుంటారంటే మంచి ఫలితం రావాలంటే చాలా భయంకరంగా కష్టపడాలని అనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు కన్సిస్టెంట్గా కష్టపడితే మంచి రిజల్ట్స్ వస్తాయని బలంగా నమ్ముతారు. సో మనలో ఈ రిచ్ మైండ్ సెట్ పెరగాలంటే ఒక పని డెడ్ లైన్ వచ్చేదాకా వెయిట్ చేయడం కంటే కూడా కమిట్మెంట్తో చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరిలో ఈ రిచ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. దే డోంట్ కంట్రోల్ దేర్ మనీ. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు డబ్బును కంట్రోల్ చేయలేరని అనుకుంటారు. వాళ్ళ ఖర్చుల మీద అన్నిటి మీద ఐడియా ఉన్నా కూడా కరెక్ట్గా ఒక నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారంటే మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అలా కాదు. వాళ్ళ దగ్గర ఒక మనీ సిస్టమ్ ఉంటుంది. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, శాలరీ పడగానే ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఎంత వస్తుంది అనేది కంప్లీట్గా క్లియర్ కట్గా ఉంటుంది. రిచ్ పీపుల్స్ ఏ అదృష్టం కలిసి వచ్చో రిచ్ అయిపోరు. వాళ్ళ పూర్గా ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న మనీని కంట్రోల్ చేయడం వల్ల రిచ్ అవుతారు. సో మనం కూడా మనకు వచ్చే డబ్బును ఎక్కడికి వెళుతుంది, మన నెలవారీ ఖర్చులు ఎంత ఉంటున్నాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే ఆలోచన స్టార్ట్ చేయండి. అనుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. ఇలా చేస్తే మీరు కూడా ధనవంతులవచ్చు. సో ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.